నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన కార్గో, పార్సిల్ అండ్ కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాలలో 321% ప్రగతితో తణుకు డిపో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విశిష్టంగా కృషి చేసిన డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు షేక్ లాల్, జి మాధవరావు, అత్యధిక డోర్ డెలివరీలు బుక్ చేసిన వినియోగదారులు లావణ్య ఫీడ్స్ ప్రొపరేటర్ కోసూరి సతీష్ వర్మలను, కార్గో టీమ్ లీడర్ కనుమూరి సందీప్తో పాటు ఆపరేటర్లను, హమాలీలను సన్మానించి అభినందించారు. చేపల సాగుతో ఉపాధి పొందే మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పాటుపడుతున్నాయని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో మంగళవారం ఇరిగేషన్ ట్యాంక్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కతీబ్ కాసర్ భానో, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, ఫిషరీస్ జేడీ, ఆర్వీఎస్వి ప్రసాద్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యకార సహకార సంఘాల ప్రెసిడెంట్ ఎం వసంతరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహకారానికి కృతజ్ఞతగా తాడేపల్లిగూడెంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల, కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మల చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ టౌన్, రూరల్, పెంటపాడు మండలాల ప్రెసిడెంట్లు ముప్పిడి సురేష్ రెడ్డి, సమయంతుల కాశీ, దత్తు ప్రసాద్, కూటమి నాయకులు నరసింహ సోమేశ్వరరావు, గొర్రెల శ్రీధర్లు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందుతున్న సహాయ సహకారాలను ఈ సందర్భంగా నాయకుల ప్రసంగాల్లో వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇది జరిగింది. ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తనకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సేవలు అందించారు. మొత్తం 50 మంది రక్తదానం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు సారథ్యంలో ఉద్యోగులంతా కలిసి ₹1,00,000 విరాళం చెక్కును రెడ్ క్రాస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కతీబ్ కాసర్ భానో, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మున్సిపాలిటీలోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ రైతులకు మెరుగైన సేవలందించాలని కేంద్ర పరిశ్రమలు, స్టీల్ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఐకార్లో మంగళవారం జరిగిన నిర్కా వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని అన్నారు. పొగాకుతో పాటు ఆముదం, పసుపు వంటి పంటను రైతులు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. ఐటీఆర్సీలో కేవలం పొగాకు ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాని మీద పరిశోధనకు సంబంధించింది మాత్రమే నిమిత్తంగా ఉండేది. అయితే దానికి మరో 4 కమర్షియల్ క్రాపుల్ని కలిపి జోడించి ఏదైతే ఐటీఆర్సీ యొక్క పరిధిని విస్తరించి పొగాకు ఉత్పత్తులకు తోడు మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధ ఉత్పత్తులను కూడా జోడించి నిర్కా అనేటువంటి సంస్థగా ప్రారంభం కావడం జరిగింది. ఏదైతే ఈ 5 ఉత్పత్తులకు సంబంధించి
పరిశోధనల విషయంలో ఈ సంస్థ రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పెద్ద ఎత్తున ప్రయోజనాలను చేకూర్చనుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమాల్లో భాగంగా రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టిఆర్ శర్మ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోము వీర్రాజులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత జోడించే సంస్కరణల దిశగా విద్యాశాఖ ముందుకెళ్తోందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎం విజయరాజు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పాఠశాలల బలోపేతంపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలతో మంగళవారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులు ఉన్న చోట ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల ఉండాలన్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల్య సంరక్షణ విద్య సజావుగా ఉండేలా అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలతో అనుసంధానం చేయాలని తెలిపారు. ఈ వర్క్షాప్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ షాన్ మోహన్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ జి నాగమణిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఈ నెల 26వ తేదీన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సన్నద్ధం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ఈ అంశంపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్ కవాతు, గౌరవ వందన స్వీకరణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, శాంతి భద్రతలు, పరిరక్షణ ఏర్పాట్లను పోలీస్ విభాగం చేపట్టాలన్నారు. ప్రధాన వేదిక వద్ద ప్రజా ప్రతినిధులు అధికారులకు సిట్టింగ్, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బిఎల్ఎన్ రాజ్కుమారి, ఆర్డీఓ కె మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావుదారులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలం పోతుకూరు గ్రామదేవత తాళ్లమ్మవారి జాతరను గ్రామస్తులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఇతర ప్రాంతాలలో స్థిరపడిన ఈ గ్రామ ఆడపడుచులు గ్రామానికి చేరుకుని సందడి చేశారు. చలిమిడి పానకాలు సమర్పించారు. గ్రామ సర్పంచ్ సయ్యపరాజు సుబ్బలక్ష్మి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సయ్యపరాజు వెంకట సత్యనారాయణరాజు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం అందరినీ అలరించింది. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుస పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అమరావతి నిర్మాణానికి 31,000 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే సాధించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు వాళ్ళు ఎన్ని విధ్వంసాలు చేసినా, ఎన్ని వైఫల్యాలు చెందినా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించటం, దాని 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపన చేసి, మరి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కానివ్వండి, వారు చేసిన ఒత్తిడి కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ప్రజల
మనోభావాల్ని ఆయనకి చెప్పడం కానివ్వండి, ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి ఈ ఉక్కు అనేది మాకు సెంటిమెంటల్ విషయం, ఆంధ్రులకి ఇది పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు, దీన్ని దయచేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి కోరిన మీదట ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఇది సాధించటంలో కార్మికుల పోరాటం కానివ్వండి, మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం కానివ్వండి, మరవలేనిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారో, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి ఏ విధంగా అయితే పరుగులెత్తుతున్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ, ఇండస్ట్రీస్కి ఒక డెస్టినీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన దృక్పథాన్ని మార్చుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సమావేశంలో శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కృషితో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధికి మంజూరైన నిధులు భీమవరంలో ప్రకటించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా అయినంపూడి శ్రీదేవి ఎన్నిక హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విశాఖ ఉక్కు అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్లేడర్ గుమస్తాలకు హెల్మెట్లను పంపిణీ చేసిన తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ వాడాలని హితవు. మత్స్యకారుల జీవితాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంకటరామన్నగూడెంలో పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. పరిశోధనా కేంద్రాలు రైతుల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలి, రాజమండ్రిలో శాస్త్రవేత్తలకు సూచించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. అమలాపురంలో 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఆంధ్రప్రదేశ్లో 7 నెలల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే, ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.